మరొకసారి ప్రజల ముందుకు వచ్చాను. ఈరోజు పరిణామాలు చూస్తుంటే ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. 2024లో ఎన్నికలు జరిగిన తరువాత ప్రజలందరూ తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మరొకసారి గద్దెనెక్కింది. ఏ పార్టీతో అవసరం లేకుండా ఒక తెలుగుదేశం సీట్లతోనే ప్రభుత్వం చేయగల సత్తా ఈరోజు తెలుగుదేశానికి వచ్చింది. కానీ నేను ఒక విషయము మన ముఖ్యమంత్రి వర్యులకు తెలియచేయడానికే నేను ముందుకు వచ్చాను. తెలుగుదేశానికి ఓటు వేశారే తప్ప ప్రజలు ఇక్కడ మీరు నిలబెట్టిన అభ్యర్థులకు మాత్రము కాదని మరొకసారి ముఖ్యమంత్రి గారు గమనించాలని నేను కోరుకుంటున్నాను. కేవలం కొంతమంది అనర్హులకు సీట్లు ఇవ్వడం జరిగింది. అనర్హులు చాలామంది ఉన్నారు. అందులో ఈరోజు పాయకరావుపేటకు సంబంధించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు. అయితే ఒక మహిళగా నేను ఈ విషయాన్ని గౌరవప్రదంగానే మీకు చెప్తున్నాను. ఆమె ఒక కౌన్సిలర్ పదవికి కూడా అర్హురాలు కాదు. అటువంటి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అసెంబ్లీకి ఎంటర్ చేయించారు. కానీ ఈరోజు ఆమె మాట్లాడుతున్న విధానం చూస్తే ప్రజలందరికీ చాలా బాధాకరంగా ఉంది. ఇతర పార్టీలకు కాదు, తెలుగుదేశం వారే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. మన దేశంలో సభ్యత సంస్కారం ఇంకా బ్రతికే ఉంది. సభ్యత సంస్కారాన్ని మర్చిపోయి మన ముందు జీవితాలు కూడా మర్చిపోయి మన పరిస్థితి ఏంటో మర్చిపోయి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని కూడా ఆమె చాలా అసభ్యకరంగా మాట్లాడుతుంది. కనుక ఇదివరలో వైఎస్ఆర్ పార్టీలో ఈ విధంగా ఒక మహిళ మాట్లాడినప్పుడు, ఆమెతో 5-6 మాట్లాడినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గద్దించలేదు. అది కూడా ఒక భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీలో తప్పు చేస్తే ఆయన ఖచ్చితంగా గద్దిస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. పార్టీ అని కూడా చూడరు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఆయన ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. కనుక ముందుగా ఉన్న పార్టీకి వచ్చిన పరిస్థితే ఇప్పుడు తెలుగుదేశానికి రాకూడదు అని అనుకుంటే ఆమె మంత్రిత్వ శాఖను రద్దు చేయాలని, అది కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసి ఆ పాయకరావుపేటలో మరొకసారి బై ఎలక్షన్ జరిపితే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇటువంటి వారు పార్టీల్లో ఉంటే పార్టీ వారితో పాటు యావత్తు ఎస్సీ జాతులకే అవమానమని నేను చెప్తున్నాను. ఎవరైనా ప్రజాప్రతినిధులుగా సభ్యత సంస్కారం మర్చిపోయి మాట్లాడకూడదని, మరొకసారి ఇటువంటి పరిస్థితులు పునరావృతం అయితే ఖచ్చితంగా నేను కూడా ఉద్యమంలో పాల్గొని ఇటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వానికి రాజీనామా చేసే వరకు మేము కూడా ఉద్యమం చేపడతానని, బై ఎలక్షన్ వచ్చే వరకు ఉద్యమం చేపడతానని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. పార్టీ రహితంగా మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతం జనసేనలో ఉన్నాను. అయినప్పటికీ ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే గద్దిస్తారు.
అలాగే పార్టీలో ఉన్నప్పటికీ పార్టీలో ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పార్టీల వారికి ఉంది. కనుక పార్టీ రహితంగానే ఎవరైనా ఇటువంటి మాటలు, ఇటువంటి పరిస్థితులు మరలా తెస్తే మరి ఒకసారి ప్రజల ముందుకొచ్చి ఎవరు ఎక్కడ ఏ ఎమ్మెల్యేలు ఈ విధంగా విజృంభిస్తున్నారో వారిని గద్దె దింపి అక్కడ బై ఎలక్షన్ జరగాలని మాత్రం ఇది అందరూ కోరుకోవాలని మీ అందరికీ ఒకసారి తెలియచేస్తూ నా యొక్క మెసేజ్ను ముగిస్తున్నాను. మరొకసారి మీ ముందుకు వస్తాను. ఏ సమస్య అయినా మీ ముందుకు వచ్చి పోరాడుతాను. మీకు ఆల్రెడీ చెప్పాను,